హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితికి ప్రిపరేషన్ మా ఇంట్లో ఎలా చేసామో చూస్తాం రండి. చూడండి, ఇది మా పిల్లలు వినాయక చవితికి స్కూల్లో చేసిన వినాయకుడు అండి. స్కూల్కి వినాయకుడిని చేసి ఎత్తుకోరండి అని చెప్పిండ్రంట. దానికి మా అమ్మాయి లిఖిత మా అబ్బాయి ఇద్దరు చేసిన గణేశుడు అండి. చూడండి, క్లేలో ఎంత బాగా చేశారో. శివుడు, దాని పక్క వినాయకుడు. ఈరోజు చూడండి, పూజా గదిలో నేను పూజా గది శుభ్రం చేస్తున్నాను. పండగకి ఒకరోజు ముందుగానే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఈ వీడియో అప్లోడ్ చేసి కొంచెం లేట్ అయ్యిందండి. చెప్పాను కదా మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ అనేసి. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. చూడండి, పూజ సామాన్లు అంతా ఇలా క్లీన్ చేసుకుంటానండి సబీనా తోటి. చూడండి ఎంత క్లీన్గా ఉంటుందంటే, వెండి సామాన్లకు సోడా వేసి ఇలా బాగా క్లీన్గా ఇసేసుకుంటే చాలండి. సబీనా కొంచెం వేసి చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటే తెల్ల తెల్లగా బాగా మెరుస్తుందండి. వెండి కూడా అంత బాగా వెండి కలర్లో బాగా వచ్చేస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. సోడా వేసి, వంట సోడా అండి, బాగా ఇలా క్లీన్ చేసుకుంటే అవి ఇప్పటికీ ఒక 15 days ఇప్పుడే మెరుస్తూనే ఉంటుందండి. పూజ సామాన్లంతా ఇలా క్లీన్ చేసుకొని ముందు రోజే అంతా పెట్టుకుంటానండి. ఆ రోజు అన్న అయ్యలేదు కదండి, అందుకోసం చూడండి సబీనాతోటి అంతా అమ్మ వారి ముఖము అంతా క్లీన్ చేసుకొని కలశము అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. చూడండి, సోడాతో ఎంత బాగుందో. ఇలా బట్టతో తుడుచుకొని పెట్టుకుంటే తేమ అంతా ఏమీ లేకుండా క్లీన్గా ఇట్లా తుడుచుకుంటే ఎప్పటికీ 15 days ఇలానే ఉంటుందండి. చూడండి, పూజ సామాన్లు అంతా ఇలానే క్లీన్ చేసుకుంటామండి. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో కమెంట్స్ చేయండి. ఈరోజు ఒక మంచి మాట అండి. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే అండి. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్నం బలం ఎంత ఉంటే అంత ఫలితం కలుగుతుందండి. మన ప్రయత్నం ఎప్పుడు మనం ప్రయత్నిస్తూనే ఉండాలండి. దీనికి నాదే నిదర్శనం. మన యూట్యూబ్ ఛానల్ రన్ చేయడంలో నాకు కలిగిన అనుభవం అండి ఇది. మనం ప్రయత్నిస్తుంటే మనకి కానిది, మన చేతిలో కానిది ఏమీ ఉండదండి. చూడండి, ఇలా మన కష్టంలో పాలు పంచుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు మన తోడుగా ఉంటారండి అనేది ఈ నా అభిప్రాయం అండి. మీ జీవితంలో మీకు కలిగిన అభిప్రాయాలను కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పాత్రలంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అంత ఫుల్ ముందు రోజే అంతా ఇలా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని దేవునికి అంతా బొట్లంతా పెట్టుకొని కామాక్షం దీపము వరలక్ష్మమ్మకి అంతా ఇలా ముందుగా రోజే సిద్ధం చేసి పెట్టుకుంటానండి. ఏమో నా అభిప్రాయం మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్లో రోజు ఒక మంచి మాట లేదా పొడుపు కథ, జీవిత సత్యాలు చూసుకొని ఇలా వ్లాగ్స్ అంతా మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీకు తెలియజేయాలనేది నా ప్రయత్నం అండి. అమ్మవారికి ఇలా బొట్టులంతా పెట్టుకున్నామండి. చూడండి, అంత ముందు రోజు ఇలా సిద్ధం చేసుకుంటే నెక్స్ట్ డే అంతా పూజకి తెల్లవారితేనే ఇలా పూజ చేసుకోవడానికి సరిపోతాయండి. గణేశుడిని పసుపుతో ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. ఫోటోకు పసుపు కుంకుమ బొట్లంతా పెట్టుకున్నానని, కడపకు, అమ్మవారికి, అందరి పూజా సామాన్లకి అంతా ఇలా బొట్టు పెట్టుకొని ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకుంటానండి. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఇలా చేసుకుంటానండి. నెక్స్ట్ డే 5 o'clock 6 o'clock అంతా ఇలా పూజ చేసుకోవడానికి వెళ్తాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చూడండి. పసుపుతో ఇలా గణేశుని చేసుకొని గెరకతో స్వామివారిని పూజించుకుంటే చాలా మంచిదండి. కడపకు అంతా పసుపు కుంకుమ రాసుకుంటున్నానండి. ఇది సాయంకాలం 6 గంటలు ఆ టైంలో అండి. అంత ముందు రోజే అంతా సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి. ఈరోజు పొడుపు కథ అండి. పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు, ఊడిపోతా మళ్ళీ రావు ఎవరది?
మీకు తెలిస్తే కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఊరిలో గణేశుని పండుగ చాలా బాగా చేసుకుంటారండి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. గణేశుడు ఒక్కొక్క సెట్ ఒక్కొక్క దగ్గర చాలా బాగా వేస్తారండి. ఈసారి మేము పుష్ప 2 సెట్ వేసాము, చాలా బాగుంది. అది నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం ఎడిటింగ్ అంతా ఉండే వీడియోస్ డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్లో మన సంస్కృతిని ఎలా ఉంటుందో చూపించడమే నా ధ్యేయంగా పెట్టుకున్నానండి. మన కళాచారం ఎలా, మన పూజలు అంతా చూపించడానికి ట్రై చేస్తానండి.